బ్లాక్ బ్రేకప్ డే పువ్వు అందా బ్రేకప్ డే పువ్వు అందా అవును మొన్నే కదరా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు 50 అన్నావు ఇప్పుడు 100 అంటున్నావు ఏంటి? 100 రూపాయల కోసం కకృతి పడ్డావు అనుకోరా నెక్స్ట్ బ్రేకప్ డే దాకా అదే గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలి అవసరమా? 100 పర్లేదు ఇచ్చి. ప్రేమ పుడితే ఎరుపు చస్తే నలుపు. మై డియర్ బ్రేకప్ పేర్స్, ఒక అమ్మాయి అబ్బాయి లవర్స్ గా మారినప్పుడు కాలేజీలో ఎవ్వరికీ తెలియనక్కర్లేదు, కానీ విడిపోయేటప్పుడు మాత్రం అందరికీ తెలియాలి. ఎందుకంటే విడిపోయిన సెంటర్లో అమ్మాయి వేరే అబ్బాయిని, అబ్బాయి వేరే అమ్మాయిని ట్రై చేసుకోవచ్చు. ఈ బ్రేకప్ డే ఒకప్పుడు ఇయర్లీ వన్స్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు నెలకోసారి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ అందరికీ గుడ్ న్యూస్, ఇప్పుడు ఈ బ్రేకప్ డే ఈసారి నుంచి 15 రోజులకోసారి సెలబ్రేట్ చేసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఓకే సో బ్రేకప్ అవ్వాలనుకున్న జంటలు హ్యాపీగా ఇక్కడికి వచ్చి బ్లాక్ రోజులు ఎక్స్చేంజ్ చేసుకుని కారణాలు చెప్పి హ్యాపీగా విడిపోవచ్చు. చెప్పండి. అది రాత్రి జరిగిన దాని గురించి అది ఎలా చెప్పాలో. మనం విడిపోవాలి క్రిష్. మా ఇంట్లో వాళ్ళు ఒక మ్యాచ్ చూసారు, సో నన్ను మర్చిపో. అంత ఈజీగా ఎలా మర్చిపోవాలి? మర్చిపోతే బాగుపడతావు, లైఫ్ లో ముందుకెళ్తావు. కానీ మనం ప్రేమించుకున్నాం కదా లోలా. అందుకే కదా నైట్ ఇద్దరం ఎంజాయ్ చేసాం. లవ్ కి ఎండింగ్ అదే కదా. ఓకే 1 మినిట్. ఇదేంటి ఇద్దరం ఎంజాయ్ చేసామంటుంది? కొంప తీసి మందులో కానీ చచ్చా అలా జరుగుంటుందిలే. ఓకే బ్రేకప్. ఓకే బ్రేకప్. నెక్స్ట్ పేర్ ఏం జరిగింది? నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకోనంటావా? ఇక్కడ పెళ్లి గురించి మాట్లాడతారా? పెటాకుల గురించి మాట్లాడు. అయినా చెప్పాను కదా మ్యారేజ్ కి గ్యారంటీ లేదని. గ్యారంటీ లేనప్పుడు నా నుండి అన్ని ఎందుకు దోచుకున్నావు? నేను నిన్ను దోచుకున్నానంటే నువ్వు నన్ను దోచుకున్నట్టే కదా. ఇదిగో ఇద్దరం కలిసి ఎంజాయ్ చేసాం, బోర్ కొట్టింది, లెట్ us break up. లైట్ తీసుకో. లైట్ తీసుకోవాలా? ఇదేమన్నా చిన్న విషయమా? సెన్సిటివ్ విషయం. అయ్యి బాబు ఇదింటిలో ఓపెన్ అయిపోయింది. ఇదిగో బేబీ, చిన్నపిల్లలు ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు, తప్పు. వెళ్ళిపో. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇంకేమంటాను, నాకు మరదలు ఉంది, దాన్ని నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ఎవరైనా ట్రై చేసుకో. ట్రై చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఎప్పటి నుంచో మా బావని హోల్డ్ లో పెట్టుంచా, వాడితో కంటిన్యూ అయిపోతా. నాకు తెలిసే నీ గురించి. అంటే లాస్ట్ టైం కదని బ్రేకప్. ఫినిష్. ఇదిగో గురుగారు, ఈ బ్రేకప్ డే ని రోజుకోసారి అరేంజ్ చేయమని కమిటీకి నా తరపున చెప్పండి. ఏమైంది సార్? రాత్రి ఇంట్లో ఎవరు లేరని నన్ను రమ్మన్నది, నేను వెళ్ళాను. వచ్చేం చేసావు? తను ఫ్రెష్ అవ్వమన్నది, అయ్యాను. తర్వాత ఆ తర్వాత నాకు ఇష్టమని దద్దోజన పెట్టావు. తర్వాత నువ్వు ఫ్రెష్ అయ్యావు, నైటీ కూడా వేసుకున్నావు. ఆ తర్వాత నువ్వు నా వైపు అదోలా చూసావు. ఆ తర్వాత లైట్ తీసేయమంటావు అని అడిగావు. నువ్వేం చేసావు? నీకు నిద్ర వస్తుందేమోనని లైట్ తీసేసి వెళ్ళిపోయాను. అది సార్ మ్యాటర్. బ్రేకప్. నీకు లైట్ వేసుకొని పడుకునే అలవాటు ఉందని నాకేం తెలుసు? తానానే తందానే నా చోరే నందామయ్యా యా యా, మీకు ప్రేమంటే పిసరంతా ప్రేమైనా లేదేమయ్యా యా యా, ఈజీ తీసుకుంటే తస్సాదియా, తాగి పడబోను కేర్ఫుల్ అయ్యా, తేజీ చిందేస్తా సుల్లోకయ్యా. సింబలే సింబలే నేను లవ్ సింబలే, నాతోటి ఆడొద్దయ్యా. అరే పంబలే జంబలే జంబల కడి పంబలే, సీను సితారైపోద్దయ్యా. నేనరా ప్రేమకి ప్రతిరూపాన్ని, లవ్కి సింబల్ని. ఈ ట్రెండ్ లో నన్ను పూర్తిగా పక్కన పెట్టేశారంట్రా. ఈ లవ్లేంటో, ఈ బ్రేకప్లేంటో మధ్యలో నా పేరు వాడతారంట్రా సాలే. ఒక అమ్మాయి షాపింగ్ కి తీసుకెళ్ళకపోతే నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అంటుంది. ఒకడు ఓ పిల్లకి లైన్ వేసి రూమ్కి రమ్మంటాడు, రాకపోతే నా మీద ప్రేమే లేదంటాడు. నువ్వు అమ్మాయిని దేనికోసం రమ్మన్నావో పైన దేవుడికే తెలియాలి. ఇది ఈ రోజుల్లో అబ్బాయిల ప్రేమ. దానికి ఆడోళ్ళు ఏం చేస్తున్నారంటే దొరికాడు నా కొడుకని ఆస్తులు రాయించేసుకుంటున్నారు. ఇలా మారిపోయింది ఈ రోజుల్లో అమ్మాయిల ప్రేమ. అరే మీరు గుండెల మీద చేయేసి చెప్పండి రా. మీరు పెళ్లికి ముందు చేసే రొమాన్స్ లోను, మీరు పెళ్లి తర్వాత చేసే రొమాన్స్ లోను నేను ఉన్నానేంట్రా? అప్సెట్, టోటల్లీ అప్సెట్. నా చేత కూడా మందు కొట్టించారు కదరా. రియల్ లవ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతా. ప్రేమ అవసరం ఎవరికి ఉందో వాళ్ళ దగ్గరే ఉంటా.
ఏంటో డ్రైవింగ్? అయ్యో నా సెల్ పగిలిపోయింది. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? నాకు కళ్ళు కనబడుతున్నాయి, నువ్వే ఒళ్ళు తెలియకుండా ఫోన్ లో మాట్లాడుతున్నావు. ఫోన్ మాట్లాడితే గుద్దేస్తావా? నువ్వు బాయ్ ఫ్రెండ్ తో జాలీగా ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నావు. నువ్వే లవ్వర్ తో సొల్లేయడానికి వెళ్తున్నట్టు డ్రైవ్ చేస్తున్నావు. నోర్మై. ఏయ్, నువ్వే నోర్మి. ఆగండి, ఏంటమ్మా మగ పిల్లాడిని చేసి అలా ఎక్కేస్తున్నావు? అది అలా చెప్పండి సార్, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటమే కాక ఎక్కువ చేస్తోంది. నువ్వు ఉండవయ్యా, అమ్మాయిలు అన్నాక ఫోన్లు మాట్లాడకుండా ఉంటారా? నువ్వు కూడా రాంగ్ రూట్ లో వచ్చావు. అలా గట్టి పెట్టండి, బంగారం లాంటి సెల్ పచ్చడైపోయింది. హలో, నా బండి కూడా పాడైంది, పెద్ద చెప్తోంది. నువ్వు పద, ముందు పోలీస్ స్టేషన్ పద. హా, నీకక్కడే కరెక్ట్. పోలీస్ స్టేషన్ కా మడతెట్టేస్తారు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చలనగడ్డ వస్తున్నాను. ఒకరిని గుద్ది ఆర్గ్యుమెంట్ చేశాను. ఇద్దరికి పోలీస్ స్టేషన్ లో చెరువు బాజారు. నా మాట విని ఇద్దరు ఇక్కడే సెటిల్ చేసుకోండి. అంటే ఇద్దరు సారీ చెప్పుకొని వెళ్ళిపోవాలా? హలో, నీ సారీలు నాకేం అవసరం లేదు. నా బండి నువ్వు బాగు చేయి, నీ ఫోన్ నేను బాగు చేయిస్తా. పద. ఓకే పదా. నేను బండి తోసుకుంటూ వెళ్తున్నా, నువ్వు తోసుకుంటారా? మోహన్ చూడు. బాబు ఒకసారి బైక్ చూడు. ఓకే సార్, 2 minutes సార్. సార్ బండి ట్రయల్ వేసి వస్తా. ఓకే. ఎంతసేపు వెయిట్ చేయాలి? నాకేం తెలుసు, నేనేమన్నా పంపించాను వాడిని? వాడు నీలాగే ఎవరినైనా గుద్దేశాడేమో. ఇగో చెప్తున్నా, అలాంటి మాటలు మాట్లాడకు. ఏ ఎక్కడే వాడు? ఇందాక ఎప్పుడు వెళ్ళాడు, ఇంకా రాలేదు. వాళ్ళు ఎవరి కోసం వెళ్ళినట్టున్నాడు. లవ్వరా? సరే ఎప్పుడు వస్తాడు? ఆడు ప్రేమిస్తే సినిమాలో భరత్ టైప్, ఎప్పుడొస్తాడో ఏం చెప్పలేం. భరత్ టైపా? వస్తాడా అక్కడే పిచ్చోడే అటు ఇటు తిరుగుతుంటాడా? చూద్దాం, వస్తాడో లేడు. చూద్దాం ఏంటండి, మీ బైక్ ఇచ్చి పంపించచ్చు కదా. మెకానిక్లకి సొంత బళ్ళు వచ్చిరావు. సరే, నా బండి పరిస్థితి ఏంటి ఇప్పుడు? మీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, ఆ రాగానే కబురు చేస్తా. తీసుకోండి, 9989079878. అలాగేనండి. పదండి, మీ ఫోన్ బాగు చేద్దాం. ఏది నీ ఫోన్ ఇవ్వు, రిపేర్ చేయాలి. 10,000 అవుద్ది. 8,000 కొన్నాను, 10,000 అవుద్దా? పగిలిపోయింది కదా. సరే, ఇది ఇచ్చి మంచి చైనా ఫోన్ వచ్చాడు. చైనా ఫోనా? ఫీచర్స్ ఎక్కువ, ఖర్చు తక్కువ. చూపించును. నాకు చైనా ఫోన్ వద్దు, ఛార్జింగ్ పెడితే పేలిపోద్ది. అబ్బా సరే, 1500కి మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్ వచ్చాడు. 1500 కి ఫోన్ వస్తుందని నాకు అస్సలు తెలీదు. నాది 8,000 సెల్ కోన్, అదే కొనివ్వు. చూడు, నా దగ్గర ఏటీఎం కార్డు ఉంది, మెషిన్ లేదు. నాకు అనవసరం, నీ వల్లే పగిలింది కాబట్టి నువ్వే కొనివ్వు. నువ్వు తేలి పెట్టుకొని నీ బాయ్ ఫ్రెండ్ నా మొగుడ్నా? ముందు పెళ్లి చేసుకుని మొగడైపోయింది సార్, అప్పుడు ఇది పెద్ద ఖర్చు అనిపించదు. సింపుల్. నుండవయ్యా. సరే, నా బైక్ వచ్చేంత వరకు వెయిట్ చేయి, దానికి ఎంత ఖర్చు అవుద్దో అంతే పెడతా. ఓకే, బట్ అప్పటిదాకా నీ సెల్ ఇవ్వు. నేను మా కాలేజ్ లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగాయి. జాబ్ వచ్చిందో లేదో నాకు ఫోన్ వస్తుంది. కుదరదు, నాకు ఇంపార్టెంట్ ఫోన్స్ వస్తాయి. సార్ నా దగ్గర సెల్ కొంటానంటే ఒక ఐడియా ఇస్తా. కొంటానయ్యా, చెప్పు. మీ డబుల్ సిమ్మా సింగిల్ సిమ్మా? డబుల్ సిమ్. మేడం మీ సిమ్ సార్ సెల్ వేసుకోండి. ఈవినింగ్ సార్ సెల్ కొనిచ్చిన తర్వాత అందులో మీ సిమ్ వేసుకోండి. ఐడియా బానే ఉంది. మరి అప్పటిదాకా మేమిద్దరు కలిసి తిరగాల? పబ్బుకో పార్క్ వెళ్ళండి, ఆ తర్వాత మీకే అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళాలో. ఏ ఆ పాప
చేసిన పని ఆ? ఏంటి చేసిన పని ది. కష్టపడి పని చేసుకోలేవా? బానే ఉన్నావుగా, కష్టపడి పని చేసుకోలేవా? పెట్టక్కడ డబ్బులు పెట్టక్కడ. ఇంకోసారి అలా చేసావు చంపేస్తాను. పో. నీ పేరేంటి? అనురాధ. నీది? కృష్ణ. ఓ, ఏంటి ఇటు పోనిస్తున్నా? అది నా కాలేజ్ దగ్గర డ్రాప్ అవుతా. ఓ, నీది కేజీ రెడ్డి కాలేజా? మరి నీది? నాదే ఇదే కాలేజ్, సివిల్. అవునా, నాకు మెకానికల్. నన్ను ఎప్పుడైనా చూసావా? నువ్వన్నా హీరోయిన్ ఏంటి నేను ఎక్కడైనా చూడటానికి? లేదే. నన్ను ఎప్పుడైనా చూసావా? నువ్వేమైనా పెద్ద హీరోవా ఏంటి చూడడానికి? లేదు. నాకు ఫోన్ వస్తే తెచ్చిస్తావా? కాల్ ఏంటి, మిస్డ్ కాల్ వచ్చినా తీసుకొచ్చిస్తా. ఓకే దెన్ బాయ్. బాయ్. We are talking the commands of the mission. Then two tangents are drawn to a circle. The angle between the two tangents less than 90 degrees. Another tangent is drawn on the circle. ఎక్స్క్యూజ్ మీ and సార్, also- ఫోన్ వచ్చింది. Yes, go. థ్యాంక్ యూ సార్. And again, we are taking into consideration these two tangents. అను, నీకు ఫోన్ వచ్చింది. మేము వోడాఫోన్ నుంచి కాల్ చేస్తున్నాం. మంచి ఫ్యాన్సీ నెంబర్స్ ఉన్నాయి. ఆల్ లైన్స్ మేడం, ఆల్ లైన్స్. పెట్టరా ఫోన్. పర్లేదు, నీ దగ్గరే ఉంచు. నీకు ఇంపార్టెంట్ కాల్ వస్తుందన్నావుగా. అదేం లేదు, నీ దగ్గరే ఉంచు. ఓకే. Students, please note down the lesson. మే ఐ కమ్ ఇన్ సార్? Yes, come in. If you take a point away from the tangent, the distance between the point and Excuse the me, center sir. of the circle. Yes, come in. కృష్ణ, నీకు ఫోన్. హలో. సార్, కృష్ణ మాట్లాడుతున్నా. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Silence.